కాక కొడుకుగా పుట్టడం తన అదృష్టమన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దివంగత వెంకటస్వామి ఇచ్చిన ధైర్యంతోనే కేసీఆర్తో పోరాటం చేశారని అన్నారు వివేక్. కాళేశ్వరం మిషన్ భగీరథ అవినీతిపై మొట్టమొదటిసారిగా మాట్లాడింది తానే అన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి ఏరియా కళ్యాణి ఖని రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ ఐఎన్టీయూసీ గేట్ మీటింగ్ లో పాల్గొన్నారు వివేక్. సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీకి మద్దతు ఇవ్వాలని కోరారు. అధికారం నశ ఎట్లుంటది, ఆ నశ నెత్తి మీదకి ఎక్కినప్పుడు కింద ఎవరిని కూడా చూడరు, గమనించరు. అంటే ఏదైతే సింగరేణి సంస్థను బీఐఎఫ్ఆర్ నుంచి తొలగించారో మీరు కూడా నాకు 2009లో మీరు అందరు నాకు అప్పుడు గెలిపించారు, గుర్తుందా? నాకు ఎంపీగా గెలిపించినప్పుడు నేను కూడా రామగుండం ఫర్టిలైజర్ అది మూతబడి బీఐఎఫ్ఆర్ నుంచి ఆ సంస్థను కూడా తొలగించి ఆ ఫ్యాక్టరీని నిర్మాణం చేపించి అక్కడ కూడా 5,000 ఉద్యోగాలు కాపాడడం జరిగింది. నేను కూడా మా నాన్నగారి బాటలో నడుస్తున్నాను. అందు గురించి మొన్న ఎలక్షన్లలో మీ అందరికీ కొన్ని వాగ్దానాలు ఇచ్చింది. ఫస్ట్ వాగ్దానం ఏమి ఇచ్చినట్టే స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మీ అందరికీ వాగ్దానం ఇచ్చిందా లేదా? ఈ మొన్న వారం రోజుల్లోనే ఈ ముఖ్యమంత్రితో మాట్లాడి, సార్ మా సింగరేణి సంస్థలో మా స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం లేదు, మీరు ఈ జియో తీయాలి. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆ జియో తీసుకొచ్చిన సింగరేణి సంస్థలో అవుట్ సోర్సింగ్ లో అందరికీ స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని మళ్ళా దాన్ని రీఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ లోనే 80% స్థానికులకు ఉద్యోగాలు. మనము కొత్త గనులు పెట్టాలి. ఆ విషయం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. సింగరేణి సంస్థలకు 60 మిలియన్ టన్నుల బొగ్గు తీస్తున్నారు ఇప్పుడు ఉత్పత్తి. దీన్ని 80 నుంచి 100 మిలియన్ టన్నులు చేసే అవసరం ఉన్నది. ఎందుకంటే 150 మిలియన్ టన్నుల బొగ్గు బయటి దేశాల నుంచి మన దేశంలో ఇంపోర్ట్ చేస్తున్నారు, బొగ్గు తక్కువన్నంత వలన. ఎందుకంటే బొగ్గుతోని థర్మల్ పవర్ ప్రొడక్షన్ లేకుంటే అంధకారంలో పోతుంది మన దేశం. అందు గురించి బొగ్గు ఉత్పత్తి చేస్తే చాలా ఇంపార్టెంట్. బొగ్గు బయట నుంచి తీసుకొస్తున్నారు, దాన్ని ఆపి మన ప్రొడక్టివిటీ, మన బొగ్గు ఉత్పత్తి ఎక్కువ చేయాలని చెప్పి ఆ సంకల్పంతోనే మనం కొత్త గనులు, మన KK6 ఇంకా మన శాంతి గని ఇలాంటి గనులు కొత్తగా ప్రారంభం చేసి ఇక్కడ ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మొన్న ముఖ్యమంత్రి గారికి రివ్యూ మీటింగ్ లో చెప్పడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కూడా మొన్న వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు, సింగరేణి సంస్థను ఎప్పుడు కూడా ప్రైవేటీకరణ చెయ్యమని చెప్పి అందరికీ మాట ఇచ్చింది కదా. ఇప్పుడు ఆయన మాట ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి కన్నా మాకన్నా ఏమైనా దమ్ముంటుందా ఏమైనా చేయడానికి? ఏమయ్యా చెప్పండి. అయితే మీ భద్రత, మీ ఉద్యోగ భద్రత 100% ఆల్రెడీ రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ ప్రకారంగా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఈ సింగరేణి సంస్థను స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంటది. స్టేట్ గవర్నమెంట్ మేమే నడిపిస్తాము. మన సంస్థ ఈ సంస్థకు మంచి ఇంతకు ముందు ఏదైతే మంచిగా నడిపిస్తూ కార్మికులకు చూసుకుంటున్నో అట్లనే మేము పనిచేస్తామని చెప్పి మీ అందరికీ భరోసా ఇస్తాం.